రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంశంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు 3 సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు 7 రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంశంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు 3 సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు 7 రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. అయితే ఇదే అంశంపై ఫోన్ ద్వారా మనకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సుబ్బారెడ్డి చెప్పండి. తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అయితే రైల్వే కోడూరు ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే కూటమికి సంబంధించినటువంటి అనుకోవచ్చు, లేకపోతే జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ పై 2 రోజుల నుంచి అంటే నిన్న ఈ రోజు కూడా అతను యొక్క మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆ మహిళను అరాచ్ చేసినాడనేటువంటి దానికి సంబంధించి అటు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మిగతా సోషల్ మీడియాతో పాటు మిగిలినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రింట్ మీడియాలలో కూడా ఒక విధమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి వ్యవహారం అయితే వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి అటు కూటమి నాయకులతో పాటు తర్వాత అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు అయితే సేకరించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మహిళ సంబంధించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ వేధింపుల పర్వం అనేటువంటి కొనసాగుతుంది అనేటువంటిది, అలాగే కుటుంబ సభ్యులను కూడా దీనిపైన ఈ వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యుల పైన కూడా అరవ శ్రీధర్ కొద్దిగా అరాచకంగా ప్రవర్తించినారనేటువంటి నేపథ్యంలోనే మహిళ కూడా ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా వీడియోను కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అటు కూటమి నాయకులతో పాటు మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ తీసుకొని నిన్నటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కమిటీని వేయడము, అలాగే మహిళా కమిషన్ కూడా దీనిపైన పూర్తిగా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మహిళను ఖచ్చితంగా ఈ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి వేధించాడా, లేకపోతే ఆ మహిళ ఏమైనా చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు నిజము అనేటువంటిది కూడా ఈ కమిటీ అనేటువంటిది అలాగే మహిళా కమిషన్ కూడా పూర్తిగా
విచారణ చేసేటువంటి అన్ని కోణాల్లో విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా ఈ మహిళ అనేటువంటి ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి మహిళ ఒక పత్రికలో కూడా వచ్చినటువంటి వార్త పైన కూడా ఇదే దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా సీరియస్ అయిందనేటువంటిది కూడా ప్రస్తుతం మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే అరవ శ్రీధర్ పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూటమి నాయకులతో పాటు చేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చేటంత వరకు ఈ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ ను కూడా ఎలాంటి కార్యక్రమాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేటువంటిది కూడా ఒక సమాచారము, అలాగే ఒక ఏదైతే పాల్గొనకూడదు అనేటువంటి దానికి సంబంధించి అతనికి సమాచారం కూడా ఇచ్చారనేటువంటిది ఉంది మనిషి. అయితే సుబ్బారెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే ఈ అరవ శ్రీధర్ని సస్పెండ్ చేస్తారు అనేది చాలా మంది భావించారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కమిటీని దాన్ని ఏర్పాటు చేశారు అంటే దీనిలో ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? మనిషి ఇప్పుడు ఈ ఏదైతే ప్రభుత్వం అనేటువంటిది కూటమితో సంబంధించినటువంటిది ఏంటంటే కూటమి నాయకులతో కూటమి పార్టీలకు అంటే బీజేపీ కావచ్చు, టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి ముగ్గురు కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి నా ఎమ్మెల్యే కావడంతో జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఒక్కరే డెసిషన్ తీసుకోకుండా మిగిలిన వాళ్ళను కూడా అంటే అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళతో కూడా ఈ వ్యవహారం పైన పూర్తిగా చర్చించాగానే ఒక నిర్ణయం తీసుకుంటారనేటువంటిది. అలాగే కూటమికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఏదైతే అందులో జనసేనకు అలాగే టీడీపీకి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మహిళా కమిషన్ కూడా ఇందులో మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మహిళా కమిషన్ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే నివేదిక ఉందో దాన్ని బేస్ చేసుకొని జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మణిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.